అఘోరా అనేటువంటిది మీరు అనుకున్నారంతా అఘోరా అని. దట్ ఈస్ నాట్ కాల్డ్ అఘోరా. ఏంటి అంటే ప్రపంచానికి దూరంగా ఉండేవాళ్ళు ఎవరు అంటే అఘోరా. సో నేను నా లైఫ్ కూడా అదేనేమో అనుకొని విశ్వక్సేన్ వెళ్ళిపోతాడు. బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ దట్ ఈస్ కాల్డ్ ఫోబియా. ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. సో అదే చూపించాడు అతను. అదేదో మాలి పత్రాలు మష్రూమ్స్ అని వెళ్తారు, కానీ చివరికి అతనికి ఉన్నది ఒకటి ఫోబియా. ఆ ఫోబియా ఏంది అనేటువంటిది మనకై మనం దూరం చేసుకోవాలి, కానీ నో మెడిసిన్ విల్ క్యూర్ దట్ అన్నట్టు సినిమా అది. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బోర్ ఉంది అంటున్నారు, మీరేమంటారు? ఇదే సినిమా హాలీవుడ్ తీస్తే ఎగబడి చూడరా? ఇదే సినిమా బాలీవుడ్ తీస్తే ఎగబడి చూడరా? బోరు అనుకుంటే బ్రో, ఎమోషన్ అనేటువంటిది ఎప్పటికే కానీ బోర్గానే ఉంటుంది. హ్యాపీనెస్ అనేటువంటిది ఒక్క నిమిషంలో వెళ్ళిపోయేది. ఇప్పటికీ చెప్తా, అర్థమైందా? ఎమోషన్ అనేటువంటిది ఏది తెలుసా? లైఫ్ లాంగ్ ఉంటుంది. 1 డే పడవచ్చు, 1 year పడవచ్చు, కానీ సంతోషం అనేటువంటిది టాయిలెట్లో ఫ్లష్ లాంటిది, కొట్టంగానే వెళ్ళిపోతుంది. దాదాపు 6 years కష్టపడినారు గామి మూవీ కోసం. వర్కబుల్లేనా, వర్తేనా? సో 4 years కష్టపడ్డారని అన్నారు, కానీ బట్ వన్ కండిషన్ లెఫ్ట్ ఇన్ మై మైండ్. దర్ ఈజ్ ఎ సైబీరియన్ టైగర్. నేను విన్నది ఏంటంటే సైబీరియన్ టైగర్ ఉంటుందని విన్నాను, కానీ బట్ సైబీరియన్ లయన్ అనేటువంటిది ఇట్ ఈస్ కాంట్ డైజెస్ట్ రైట్ నౌ. వై? బికాజ్ ఇన్ ఇండియా దెర్ ఈజ్ నో సైబీరియన్ లయన్ అండ్ దెర్ ఈజ్ సైబీరియన్ టైగర్. మరి ఆ కాగితంలో డైరెక్టర్ కాగితం గారు ఎట్లా మిస్ అయ్యారో ఆ లాజిక్ నాకు అర్థం అవ్వట్లేదు. సో ఈవెన్ దో ఎంటైర్ విఎఫ్ఎక్స్ ఈజ్ ఓకే, బట్ లయన్ ఉన్నట్టు చూసారా, అది అక్కడే దెబ్బతింది. మరి ఎందుకో మరి పెట్టావాలి ఏమన్నా బాగాలేదా? లయన్ బక్క చిక్కిపోయింది, అర్థమైంది? ఆ మంచులో ఉండి లయన్ బక్క చిక్కిపోయింది. పెట్టావాలి ఏమన్నా అబ్జెక్షన్ చేశారేమో అట్లా, అందుకని. 1 word లో మూవీ గురించి హిట్ ఆఫ్ ఫ్లాప్ ఒక్క ముక్కలో ఏం చెప్తారు మీరు? ఒక ముక్కలో నీకు రివ్యూ ఫోబియా ఉంది, నాకు సినిమా ఫోబియా ఉంది, అంతే. మిగతాది బాక్స్ ఆఫీస్లో చూసుకోండి. ఓకే.